నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హిందూ దేశం పరమ పావన రాజ్యం. ఈ భరత భూమిపై అపరూప శిల్పకళతో అలరారే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో అంతర్జాతీయ ప్రఖ్యాతిని పొందిన దివ్యక్షేత్రం పాలంపేటలోని శ్రీ రామలింగేశ్వర రామప్ప దేవాలయం. దేశ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ ప్రదేశం ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కొలువైన మహాదేవుణ్ణి రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రామప్ప దేవాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం. వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు రామలింగేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోనే ముఖ్యమైన చారిత్రక క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలోనే రామప్ప దేవాలయం భక్తులకు దర్శనమిస్తుంది. సాక్షాత్తు రామలింగేశ్వర స్వామివారు కొలువైన ఈ దివ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామివారి లీలా విశేషాలతో పునీతమవుతూ చారిత్రక ప్రాధాన్యాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని కూడా సంతరించుకుంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి వరంగల్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు ఓ మధురానుభూతిని మిగులుస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను మైమరపిస్తాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆ ఆలయం పలు విశేషాల సమాహారం. కాకతీయ నిర్మితమైన రామప్ప గుడిలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించలేనివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా ఇన్నేళ్లు గడిచినా ఈనాటికి చూపరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. నాట్యశాస్త్రమంతా మూర్తిభవించి స్తంభాల మీద, కప్పుల మీద కనబడుతుంది. మంటపంపై 4 పక్కల పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు, ఆ అలంకరణలు, త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేశంలోనే ప్రసిద్ధమైన చారిత్రక దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయానికి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ దివ్యాలయాన్ని రామప్ప అనే శిల్పి నిర్మించాడు కాబట్టి అతని పేరు మీదే ఈ ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధి నొందింది. దేశంలోనే అత్యంత సుందరమైన శిల్పకళాఖండాలున్న ఈ దివ్యాలయాన్ని 1213వ సంవత్సరంలో రేచర్ల రుద్రుడు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ దేవాలయం తూర్పు దిశాభిముఖంగా దర్శనమిస్తుంది. ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగాన 3 వైపులా ప్రవేశ ద్వారాలు కలిగిన మండపం దర్శనమిస్తుంది. ఇందలి మహామంటపం మధ్య భాగాన గల కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతిదూలాలపై రామాయణ, పురాణ ఇతిహాస గాథలతో నిండిన అతి సుందర శిల్పాలు దర్శనమిస్తాయి. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగాన అమర్చబడిన నల్లటి నునుపురాతి పలకలపై వివిధ భంగిమలలో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిణుల శిల్పాలు కాకతీయ శిల్పకళకు చక్కని తార్కాణాలుగా దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాకారాలు, గోడలపై మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులను మైమరపిస్తాయి. అలాగే ఆలయం లోపలి భాగంలో దాదాపుగా శిథిలమైన మండపాలు భక్తులకు దర్శనమిచ్చి అలనాటి శిల్పకళా సంపదను తేటతెల్లం చేస్తాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నంది మండపానికి చేరుకుంటారు. ఈ నంది మండపంలో కొలువైన నందీశ్వరుడు భక్తుల మదిలో భక్తిభావాన్ని పెంచుతాడు. అందంగా, హృద్యంగా, భారీ సైజులో ఉన్న ఈ నందీశ్వరుని శిలారూపం భక్తులను అబ్బురపరుస్తుంది. స్వామివారి ఎదురుగా తానెప్పుడూ ఉంటానన్నట్టుగా
ఇక్కడ నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇసుక పునాదులు, తేలే ఇటుకలు, రాయిని మీటితే రాగాలు, నల్లరాతిపై సొగసైన మదనికలు, సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మ శిల్పాలు, విభిన్న రూపాల్లో వందలాది ఏనుగుల బొమ్మలు, అదరహో అనిపించే శిల్పకళా వైభవం ఇప్పటికీ అబ్బురపరిచే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ విశ్వవిఖ్యాతమైంది. అంతర్జాతీయ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి గుర్తింపు లభించిన తొలి కట్టడం రామప్ప. భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధానాలయమంతా మనోహరమైన శిల్పరాజాలతో అందంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయ కుడ్యాలు, ప్రాకారాలపై నల్లని రాతి పలకలపై అమర్చిన శిల్పాలు కాకతీయుల శిల్పకళా వైభవాన్ని, వారికి శిల్పకళ పట్ల ఉన్న అభిరుచిని అవగతం చేస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1213లో నిర్మించిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా లభించటం ఈ ఆలయ నిర్మాణానికి దక్కిన గొప్ప గౌరవం. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటితో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని కట్టడం, ఆలయ నిర్మాణానికి వాడిన రాతి నేటికి రంగును కోల్పోకపోవటం వంటి అనేక విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయ శిల్పి రామప్ప తనను రూపొందించిన రామప్ప పేరును కూడా జోడించుకుని శ్రీ రామప్ప రామలింగేశ్వరుని దర్శించి అర్చించి పునీతులమవుదాం పదండి. ఇక్కడున్న కొన్ని శిలలు సప్తస్వరాలను పలికించటం కూడా ఈ దేవాలయంలోని విశేషంగా చెబుతారు. వాటిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఓం శ్రీ రామలింగేశ్వరాయ నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో కొలువైన రామలింగేశ్వర స్వామి వారి దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, తండ్రి పరమేశ్వర, మా పూజలందుకొని మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భాలయంలో రామలింగేశ్వర స్వామి వారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ దివ్యాలయం శివలోకాన్ని తలపిస్తుంది. ఈ దేవాలయ ఆకారం నక్షత్ర ఆకారంగా దర్శనమివ్వటం ఈ ఆలయ విశేషంగా చెబుతారు. అతి పురాతనమైన ఈ ఆలయం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ముందు భాగాన నందీశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. విశాలమైన ప్రాంగణంలో శిల్పరాజాలతో అలరారుతోన్న ఈ దివ్యాలయం ఒకప్పుడు భక్తజనంతో సందడిగా ఉండేదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ కుడ్యాలపై వివిధ భంగిమల్లో ఉన్న చిన్ని చిన్ని శిల్పాలు భక్తులను మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన దివ్యమంగళ లింగరూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆ కాలం నాటి శిలాశాసనమొకటి దర్శనమిస్తుంది. ఈ శిలాశాసనం ఆ కాలంలో ఆలయ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రత్యేకమైన ఓ మండపంలో అమర్చిన ఈ శిలాశాసనం భక్తులకు, సందర్శకులకు ఆలయ పూర్వాపరాలను అవగతం చేస్తుంది. గర్భాలయం వెలుపలి భాగంలో విఘ్న వినాయకుడు, విరూపాక్షుడు తదితర దేవతామూర్తుల మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోని రామప్ప చెరువు ప్రాంతానికి చేరుకుంటారు. అత్యంత సుందరంగా దర్శనమిచ్చే ఈ చెరువు కూడా కాకతీయుల కాలం నాటిదిగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ చెరువు మీద పర్యాటకులు నిత్యమూ విహారం చేసే దృశ్యం నయనానందకరం. రామప్ప చెరువు ప్రాంతానికి చేరుకున్న భక్తులు ఇక్కడే ఉన్న శివాలయానికి చేరుకుంటారు. ఈ దివ్యాలయం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులను ఆలయ కుడ్యాలు, ప్రాకారాలు మైమరపిస్తాయి.
అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే శిల్పరాజాలు ఈ ఆలయానికి వన్నె తెచ్చాయి. వాటిని దర్శించుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన పరమేశ్వరలింగాన్ని భక్తితో దర్శించుకొని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఆలయంలో పరమేశ్వరలింగానికి ముందు భాగంలో మనోహరమైన నంది ఒకటి దర్శనమిస్తుంది. అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా దర్శనమిచ్చే ఈ నంది భక్తులలో భక్తిభావాన్ని పెంచుతోంది. దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందచేస్తుంది. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నవారు ఇదే ప్రాంగణంలో ఉన్న వినాయకుడిని, నందీశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఆలయ ఆవరణలో నునుపైన నల్లరాతి శిల్పంగా బసవన్న చూడముచ్చటగా ఉంటాడు. ఈ పాలంపేట క్షేత్రాన్ని రామలింగేశ్వరునిగా రామప్ప రామలింగేశ్వరునిగా ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ శివయ్య ఆశీస్సులు, కరుణా కటాక్షాలు మనందరి దరికి ప్రవహించాలని కోరుకుందాం.